గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే చాలామంది సర్పంచులు వచ్చారు వెళ్ళారు, కానీ ఏమి పని చేయలేదు కృష్ణాలో. కానీ నేను ఇప్పుడు స్వతంత్రంగా అంటే కాంగ్రెస్ తరఫున నింబడి ఇప్పుడు మద్దతుదారుగా 11 అనుకున్నాను. ఊర్లో పని ఏమేమి చేయాలని గడప గడపకు తిరిగి 11 కార్యక్రమాలు అనుకున్నాను. ఎందుకంటే డ్రైనేజ్ సమస్య ఉంది. మొదటిది నీటి సమస్యనే పెద్దగా కాడిస్తుంది అన్నమాట. 60 ఏళ్ళైంది, కానీ ఇప్పుడైతే కూడా నీటి వ్యవస్థ మన ఊరికి లేదు. ఇప్పుడు డ్రైనేజ్ అంటే మొత్తం చెప్పకుండా అయిపోయింది. రోడ్లు అట్లే ఉన్నాయి, నీటి వ్యవస్థ అలాగే ఉండాలి. మూలభూత సౌకర్యంగా దూరంగా ఉండిపోయింది కృష్ణా మండలం అనేది అన్నమాట. దాని గురించే మనం ఇంటింటి ప్రచారం చేస్తూ అందరికీ ఇంటింటికి తెలుపుతూ వాళ్ళకి మనం ఏం చేస్తున్నామని ఇప్పుడే మేనిఫెస్టో కూడా విడుదల చేసినాం నిన్ననే మేము. ఆ మేనిఫెస్టో ప్రకారమే ఇంటింటికి ప్రచారం చేసి వాళ్ళకి తెలియజేసి ఓటేసి మంచిగా గెలిపేయాలని ప్రజలను కోరుకుంటున్నాను. గత ఎన్ని సంవత్సరాలైన రాజకీయంగా కానీ చాలా వెనుకబడిపోయింది మన కృష్ణా గ్రామం అంటే. వచ్చి పోతున్నారు కానీ మాటేస్తున్నారు కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు మనం చేసి చూపించాలని ఇక్కడ వచ్చి నిమ్మడి అన్నమాట ఎలక్షన్కి సర్పంచ్ అభ్యర్థిగా.